టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. చూసుకుంటే గత కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడనే కాదు ఓవరాల్గా ఫామ్ అయిన కాడ నుంచి ఇప్పుడు యూత్ ఎలక్షన్స్ బాగా జరిగాయి. ఖమ్మంలో చాలా టర్మ్స్ జరిగాయి. ఏ టర్మ్ లేనంత క్రేజ్ ఈ టర్మ్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ అనే ఎలక్షన్ ని హైప్ తీసుకొచ్చింది. నేను ఉత్తేజ్ టార్గెట్ యూత్ ప్రెసిడెంట్ కాదు, ఎమ్మెల్యే. బాణత్ ఉత్తేజ్ కుమార్ ఈజ్ ఏ కాంగ్రెస్ యూత్ లీడర్ ఇన్ ఖమ్మం. పొంగులేటి గారు అడుగుజాడల్లో నడుస్తూ తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తూ యువతకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ యువజన నాయకుడిగా ఎదుగుతున్నటువంటి నాయకుడు ఉత్తేజ్ కుమార్. మ్యాక్సిమం ఇప్పుడున్న దాంట్లో పొంగులేటి గారి గ్రాఫ్ తగ్గిపోతుంది అని చెప్పి చాలా మంది కామన్ మ్యాన్స్లలో అనుకుంటున్నారు. మీరు గ్రాఫ్ తగ్గిందన్నారు కదా, మన ఇద్దరు వెళ్ళి పాలేరు కాన్స్టిట్యున్సీ తిరుగుదాం పండి. ఖమ్మం ప్రజల్ని పట్టించుకోకుండా పాలేరు మీద టోటల్ ఫోకస్ పెట్టారు. క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఓన్లీ పాలేరు. పొంగులేటి గారు క్యాబినెట్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అని చాలా మంది కూడా అంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి తర్వాతకి పొంగులేటి గారికే ఉంది అని. ప్లస్ ఇంకొకటి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏ రోజుకైనా కాంగ్రెస్ గుట్టిన లేసి బీజేపీకి వెళ్తే వచ్చేస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నారు. బీజేపీకి చాలా ఆఫర్స్ వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోబోతుంది అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కొనసాగుతారు. మీకు యూత్ ఎలక్షన్స్ టైంలో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఒకటే మాటలో. మరి మీరు వాళ్ళని అంత ధైర్యంగా నిల్చోబెట్టినప్పుడు మీరు ఎందుకు ధైర్యంగా నిల్చోలేకపోయారు? ఎందుకు పక్కకి జరిగారు? నేను ఒకటే చెప్తున్నా, సీన్ అన్న చెప్పాడు, సీన్ అన్న పార్టీ హైకమాండ్ అంతే. పార్టీ హైకమాండ్ మాట నేను కట్టుబడి ఉంటాను. సీన్ అన్న మీకు స్టాండ్ తీసుకోవచ్చు కదా, మా వాడు నిల్చుంటాడు గెలిచి. ఇది పర్ఫెక్ట్ కాదు, నీకు ఇది సూటబుల్ కాదు. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు కాంగ్రెస్ గవర్నమెంటే ఒక ఆఫర్ ఇచ్చింది ఎమ్మెల్యేగా నిల్చోడానికి, మీ కష్టాన్ని కానీ మీ యూత్ ఫాలోయింగ్ చూసి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అనుకుంటాం, గెలవడానికి సరిపడా డబ్బులు ఉన్నాయా? ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది ప్రెసెంట్ లైఫ్? ఏముంది, గడిచిపోతుంది రాజకీయాల్లో. ఇప్పుడు అంటే మీరు వచ్చేసరికి ఎడ్యుకేషన్ నుంచి ఇటు వచ్చారు. ఎడ్యుకేషన్ లైఫ్ బాగుందా, మన రాజకీయ లైఫ్ బాగుందా? ఎడ్యుకేషన్ లైఫ్ అంటే అదొక సపరేట్ ట్రాక్. మనం చూసుకున్నట్టయితే చదువుకుంటే మనకి ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. లైక్ నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నేను వర్క్ చేసి ఒక 2 కంపెనీస్లో నేను ఉండి, నా బీటెక్ ఎడ్యుకేషన్ అయిపోయాక, నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను కూడా ఒక 2 కంపెనీస్లో వర్క్ చేసి ఇలా బయటకు వచ్చి పాలిటిక్స్లో ఉన్నా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది పాలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ వే ఫర్ యూత్. ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ రావడమే కష్టం ఇప్పుడున్న పరిస్థితిలో. ఉన్న ఎంప్లాయ్మెంట్ ని, సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలేసి మరి పొలిటికల్కి ఎందుకు రావాలనిపించింది? ఒక గోల్ పెట్టుకున్నాను, ఎందుకంటే మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ పొలిటికల్ లీడర్. ఓకే. తను ఖమ్మం జిల్లాకి మాజీ డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఓకే. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేశారు. ఇల్లందుకి ఇందిరాగాంధీ గారి టైంలోనే ఇల్లందు కాన్స్టిట్యున్సీకి 2-3 టైమ్స్ పోటీ చేసి ఓడిపోవడం. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలవాలనే కాన్సెప్ట్తో రాజకీయాలకు రావడం జరిగింది. అంటే ఇక్కడ చిన్న పాయింట్, ఎక్కడైతే ఓడిపోయాం అక్కడే రావాలనుకున్నప్పుడు ఇల్లందు నుంచి పోటీ చేయాలి. మీరు పాలేరు కాన్స్టిట్యున్సీ కదా? నేను ఉండేది యాక్చువల్లీ పాలేరు కాన్స్టిట్యున్సీ మా ప్రాపర్. నేను ఖమ్మం టౌన్లో ఉంటున్నాను. తాతగారు కూడా అప్పుడు పాలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా తను ఇల్లందు నుంచి మనకు అవకాశం అక్కడ ఉంది. అక్కడ రిజర్వేషన్ అనేది మనకు అక్కడ ఎస్టీ రిజర్వ్ ఉంది, వైఆర్ రిజర్వ్ ఉంది, రిజర్వేషన్స్ ఉన్నాయి. వైఆర్ కూడా ఎస్టీ రిజర్వ్. రైట్. సో అక్కడ పోటీ చేయడం జరిగింది. ఒక రిజర్వేషన్ ప్రాబ్లం వల్లనే మీరు మారాల్సి వస్తుంది. అంతే కదా. ఓకే. ఇప్పుడు ఇంకొకటి అవకాశం ఉంటే అక్కడ మనం అసలు పాయింట్కి వస్తే, ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా చేశారు, ప్లస్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా చేశారు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు ఖమ్మంలో సరైన గుర్తింపు ఉందా? కంపల్సరీ అన్న. మీరు ఉమ్మడి జిల్లా చూసుకుంటే సోమల నాయక్ గారు అంటే తెలియని పేరు ఎవరు లేదు. ప్రతి ఒక్కరికి హీఈస్ ఎ వెల్ నోన్ పర్సన్. పదే ఉన్నా లేకపోయినా కానీ అతను ప్రజలతోనే మమేకమై ఉన్నారు, ప్రజలతోనే ఉన్నాడు. కంపల్సరీ మాకు గుర్తింపు ఉన్నది.
తాతగారి పేరు చెప్పుకొని కూడా మనకి ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ సోమలా గారు మనవాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అని ఒకటి మనకి జిల్లాలో గుర్తింపు. సో జనాల్లో గుర్తింపు ఉంది, పార్టీ గుర్తింపు ఇస్తుందా? పార్టీ ఎందుకు ఇవ్వదన్నా? పార్టీ గుర్తింపు పార్టీ గుర్తింపు కంపల్సరీ ఉంది మనకి. 100% పార్టీ సపోర్ట్ 200% ఉంది. 100% పార్టీ సపోర్ట్ ఉంది అన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వస్తుందని కాదు, కానీ మీరు మొన్న రీసెంట్ గా యూత్ కాంగ్రెస్ దాంట్లో ప్రెసిడెంట్ పోస్ట్ కి నించున్నారు. దాంట్లో ఉన్నట్టుండి ఎందుకు డ్రాప్ కావాల్సి వచ్చింది మీరు? నేను చెప్తానన్నా, నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కూడా మేము పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము. మనకు అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా అని చెప్పేసి మనం ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. హైకమాండ్ ఏదైతే మనకి ఇస్తున్నదో లైనప్, దానికి మనం కట్టుబడి ఉండాలి. అవును, పార్టీ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉన్నాను. సో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నా అంటే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది, ఆ పోస్ట్ పక్కన పెట్టింది అనేది అది తప్పన్నా. పార్టీ నిర్ణయం ఏంటంటే మనకి ఫ్యూచర్కి అవకాశాలు ఉన్నాయి, కొంచెం మనకి వయసు ఉంది, ఓపిక కూడా ఉంది, కాబట్టి మనం అన్ని ఆలోచించుకొని మనం తప్పుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో అవకాశాలు ఉండొచ్చు, కాకపోతే ఉన్న అవకాశాన్ని నుంచి పక్కకు జరుగు అని ఎందుకు మీకు కమాండింగ్ ఇచ్చింది? అది ఇష్టం లేదన్నా, అది పార్టీ డెసిషన్. అది 100% మీరు ఇష్టపూర్వకంగానే తప్పుకున్నారా? తప్పదు, 100% వదులుకోవాలన్నా. రాజకీయాల్లో కొన్ని మనం అదే వదులుకోవడం అనేది ఇష్టంగా వదులుకున్నారా, కష్టంగా వదులుకున్నారా? అది నేనైతే ఇష్టంగానే వదులుకున్నారు. పార్టీ అందరు చూస్తారు, పార్టీ కోసం యూత్ మొత్తం కూడా ఈ వీడియో చూస్తారు. ఎవ్రీవన్ కి ఒకటే చెప్తున్నా, పార్టీ హైకమాండ్ కట్టుబడి ఉండాలి మనం ఎప్పటికైనా. పార్టీని కాదని మనం లైన్ దాటి వెళ్ళొద్దు, దానికోసమే నేను. సో మీ ఇష్టం కోసం మిమ్మల్ని నమ్ముకున్న ఫాలోవర్స్ ని కష్టపెట్టారంటారా? కష్టం ఏం లేదు, ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇచ్చాను. మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది ముందు అందరు నేను కాపాడుకుంటాను. ఓకే, ఇంకొకటి చూసుకుంటే గత కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడనే కాదు ఓవరాల్ గా ఫామ్ అయిన కాడ నుంచి ఇప్పుడు యూత్ ఎలక్షన్స్ బాగా జరిగాయి. ఖమ్మంలో చాలా టర్మ్స్ జరిగాయి. ఏ టర్మ్ లేనంత క్రేజ్ ఈ టర్మ్ ఎందుకు వచ్చింది? ఈ టర్మ్ అంటే పార్టీ గవర్నమెంట్లో ఉన్నది, ప్లస్ యూత్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్నారు. ఓకే, యువత కూడా, నిరుద్యోగులకు కూడా మనం ఇప్పుడు మీరు చూస్తే పాత గవర్నమెంట్లను మనం పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకి చాలా మందికి ఇప్పుడు జాబ్స్, యువతకి చాలా మందికి పోస్టులు వచ్చినాయి. నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి యువత ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. దానివల్ల యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అనేవి కొంచెం హైప్ వచ్చింది. చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు అనిపించింది. చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాను, చేశాను. అసలు యూత్ కాంగ్రెస్ అది నేను చెప్పట్లే, కానీ అది యూత్ కాంగ్రెస్ అనే ఎలక్షన్ ని హైప్ తీసుకొచ్చిందే నేను. మీరు జిల్లాలో మీరు ఎవరినైనా కనుక్కోండి, ఎక్కడికైనా వెళ్ళండి, తిరిగి డే అండ్ నైట్ నేను నామినేషన్ చేసిన దగ్గర నుంచి, ఆన్లైన్లో నేను నామినేషన్ ఫైల్ చేసిన దగ్గర నుంచి డే అండ్ నైట్ కష్టపడి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ అంటే ఇలా ఉంటుందిరా బాబు అని తీసుకొచ్చిన ఫేమ్ నేను అదే అంటున్నా. ఇంత ఫేమ్ తీసుకొచ్చి అంత గ్రౌండ్ వర్క్ చేసి ఒక్క వరీస్ అన్న, మనకి ఫ్యూచర్ ఉంది, వయసు ఉంది, ఓపిక ఉంది, మనం తొందరపడి ఏది నిర్ణయం తీసుకోవద్దు. ఉత్తేజ్ టార్గెట్ యూత్ ప్రెసిడెంట్ కాదు, ఎమ్మెల్యే. మేబీ అంటే అవకాశం వస్తుంది, అవకాశం కంపల్సరీ. ఈసారి అయితే వదులుకునే ఛాన్స్ అయితే లేదు. మీరు నమ్ముకున్నటువంటి లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా గానీ ఆయన ఎదిరించని ఎమ్మెల్యేకి నించుంటారా? వద్దు అన్నా ఎదిరించి అనే సిచ్యువేషన్ రాదన్నా, మనకు అవకాశం వస్తుంది, కంపల్సరీ మనం నించుంటాం. కమిట్మెంట్ ఇచ్చారా ఏమన్నా? లేదన్నా. సో ఎక్కువ కమిట్మెంట్ అవసరం లేదు. ఖమ్మం యూత్ లో ఎక్కువ కూడా చాలా వరకు మీరు డ్రాప్ అవుతున్నప్పుడు, యూత్ కాంగ్రెస్ నుంచి డ్రాప్ అవుతున్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీకు కమిట్మెంట్ ఇచ్చా అన్నారు. అదేంటిది? అది కమిట్మెంట్ అంతే, మనకేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఫ్యూచర్ భరోసా ఏమి ఇవ్వలేదు మీకు? ఫ్యూచర్ భరోసా శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడున్న ప్రముఖ మంత్రులకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అవకాశం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఇంకొకటి, ఇప్పుడు మీరు పొంగులేటి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు. ఈ 3 మంత్రుల్లో ఇద్దరిని కాదని ఒక పొంగులేటి గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే నేను మీకు చెప్పాల్సింది మీడియా ముఖంగా అందరికి ఏంటంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో, వచ్చిన తర్వాత తను ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఎలా ఉంటుంది, మా క్యాటర్ ఏంటి అని అతను ఉన్నప్పుడు ఆ టైంలో లాస్ట్ ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలో పెట్టారు. అవును, ఖమ్మం కాన్స్టిట్యున్సీ లాస్ట్ ఎస్ఆర్ గార్డెన్స్ కనుక జరిగింది. ఆ టైంలో ఇక్కడ యూత్ ఎవరైతే గట్టిగా ఇదవుతున్నారు,
ఎవరున్నారని చేస్తున్నప్పుడు దాగిరెడ్డి గారు నాకు ఎప్పటి నుంచో బాగా, తుమ్మూరు దాగిరెడ్డి గారు మాకు ఎప్పటి నుంచి కొంచెం టమ్స్ ఉన్నాయి. ఏదన్నా నేను అక్కడిక్కడ కలుస్తుంటా ఫంక్షన్స్లో అటు ఇటు. అట్లా నేను పలానా ఇదని పలానా కాంగ్రెస్ యూత్ అది అనేది ఐడియా ఉంది తనకి. తన పిలుపు మేరకు, తుమ్మూరు దాగిరెడ్డి గారి పిలుపు మేరకు ఆ రోజు ఆత్మీయ సమ్మేళనానికి మీరు రావాలి, మీ యూత్ అంతా కూడా రావాలి అంటే నాకు కాల్ చేసినప్పుడు నేను అడుగుండేది, సార్ ఏ పార్టీలోకి వెళ్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఏ పార్టీలోకి వెళ్ళమంటామని నన్ను అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే బాగుంటుందని చెప్పిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఓకే, చాలా మంది కోరుకున్నారు అతను కాంగ్రెస్ పార్టీలో రావాలని కోరుకున్న వ్యక్తిని నేను. ఆత్మీయ సమ్మేళనం నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, దాగిరెడ్డి గారు తీసుకెళ్లి పొంగులేటి గారి దగ్గర పరిచయం చేయడం, ఫలానా వాళ్ళు మనోడని. దాని నెక్స్ట్ డేనే అంటే ఇక సారిగా ఫిక్స్ అయిపోయింది, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాం అనేది తెలిసి అంత నోట్ చేసుకున్నప్పుడు మన ఇంటికి రావడం జరిగింది, తాతయ్య గారి దగ్గర రావడం జరిగింది. యాజ్ ఎ సీనియర్ లీడర్ తాతయ్య ఉన్నారు కాబట్టి ఒకసారి కలిసి మీ పార్టీలోకి వస్తున్నాను, జిల్లాలో మీరు చాలా సీనియర్ లీడర్ కావాలని అని అడగడానికి ఇంటికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ సందర్భంలో పొంగులేటి గారే స్వతహాగా మీ వాడు చాలా నాలెడ్జ్ ఉంది, మీ వాడికి చాలా ఇది ఉంది, సేమ్ నీ పోలికలు వచ్చినాయి, రాజకీయాల్లో వాడిని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మా తాతగారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. వాడిని రాజకీయాల్లో తిరుగుతున్నాడు కొంచెం చూసుకుని అన్నప్పటి నుంచి కూడా పొంగులేటి గారితో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ఆయన మన ఇంటికి వచ్చిన 1 వీక్లోనే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ వర్గాలు విభేదాలు మనకంటే ఏం లేవు, అందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే. ఓకే, వర్గాలు లేవంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నించున్నప్పుడు ఇంతకు ముందున్న మాజీ ప్రెసిడెంట్ సంతోష్, లేకపోతే ఆల్రెడీ నించున్న ఖలీల్, చాలా మంది యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ కి చాలా మంది చాలా టైట్ గా కాంపిటీషన్స్ ఇచ్చారు. ఒకరినొకరు డిజిటల్ మీడియా రూపంలో, ప్రత్యక్షంగా అనుకోకపోయినా డిజిటల్ మీడియా రూపంలో చాలా వరకు ఎలిగేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఆ ఎలిగేషన్స్ లో ఎడవల్లి సంతోష్ చాలా ముందడుగులో ఉన్నాడు. ప్రతిదీ కూడా డిజిటల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఇది కాంట్రవర్సీ వెళ్తే అన్నా నేను ఒకటి చెప్తాను. ఎడవల్లి సంతోష్ పేరు చెప్పారు కాబట్టి తను 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాడు. ఎన్ఎస్ఏ నుంచి వచ్చాడు, యూత్ కాంగ్రెస్ చేశాడు, జిల్లా అధ్యక్షుడు చేశాడు, 2 ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు చేశాడు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పనిచేశాడు, కేసులు మోపుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. కష్టపడ్డ కార్యకర్తకు ఎప్పుడన్నా మనం గుర్తింపించాలి అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, కాంట్రవర్సీ ఆయనంత కాంట్రవర్సీ బోర్డు అనేది అయితే నాకు తెలుసు, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి నాకు ఇవ్వండి ఈసారి ఒకసారి నాకు అవకాశం కల్పించండి అని. ఏముందన్న దాడులు ఎందుకు జరుగుతాయి? ఒకడు ఎదుగుతున్నాడు అంటే కంపల్సరీ ఎదుగుతాడు, ఇంకోటి బ్యాక్ లాగింగ్ దాడులు. అది మన ఇంటర్నల్ గా మనకి అక్కడ ఏం జరిగింది అనేది ప్రత్యేకంగా తెలియదు. ఓకే, ఎవరు చేయించారనేది మనం గెస్ చేయలేము. ఇంకొక వ్యక్తి వేజర్ల సాయి ఈజ్ ఆల్సో కంటెస్టెడ్ ఫర్ యూత్ కాంగ్రెస్. ఓకే, ఫ్రమ్ మధిరా కాన్స్టిట్యుయెన్సీ నుంచి సాయి నుంచి ఉన్నాడు. అతని గెలుపు కోసం డైరెక్ట్ గా మినిస్టర్ గారి వైఫే ఒక అడుగు ముందుకేసి మరి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కాల్ చేసిందంట. అది వాస్తవమేనా? అంటే నాకైతే కాల్ రాలేదన్న. ఓకే, నాకైతే కాల్ రాలేదు. నేను పోటీలో ఉన్నప్పుడైతే నాకు ఎటువంటి కాల్ రాలేదు. అది ఎంతవరకు అనేది మీకు అది తెలియాల్సి. సో మేడం గారు అయితే ఇన్వాల్వ్ కాలేదంటారు ఎవరి మ్యాటర్లో? సాయి మ్యాటర్లో ఆయన గెలవాలని ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క క్యాండిడేట్ నించోబెట్టినప్పుడు తను గెలుపు కోసం నామ్స్ ప్రకారం ఇంకోటి ఉంది. యూత్ కాంగ్రెస్ లో నించున్న క్యాండిడేట్ కి ఎటువంటి పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేయకూడదు. ఈ ఎలక్షన్స్ లో పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా ఒక యూత్ లీడర్ ని ముందు పెట్టుకుని ఎవరు నడిపియొద్దు, సపోర్ట్ లేకుండానే గెలవాలని ఒక నామ్ ఉంది. ఈ నామ్స్ ని ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రతి ఒక్క పొలిటీషియన్ బ్రేక్ చేసినట్టున్నారుగా. అది మీ విషయం కానివ్వండి, వేరే వాళ్ళ విషయం కానివ్వండి. నేనన్నా సింపుల్ చెప్తున్నాను, నేను నామినేషన్ వేసాను, నేను కరెక్ట్ గా ఓటింగ్ కి ఒక 5 days బ్యాక్ నేను డ్రాప్ అవడం జరిగింది. దాని తర్వాత అసలు నేను డైరెక్ట్ కంప్లీట్ దీని గురించి పట్టించుకోలేదు. అవును, కంప్లీట్ నేను అసలు ఇక్కడ లోకల్లో కూడా లేను, కంప్లీట్ నేను అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి ఉండే. ఇక్కడ ఇంటర్నల్ గా ఏం జరిగినాయి, ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది అదంతా మనకి అవగాహన కూడా లేదు. తర్వాత సింపుల్ చెప్తున్నా, ఇప్పుడు రిజల్ట్ ఖమ్మం జిల్లాకి ఇప్పుడు దాకా కూడా రాలేదు. అది హైకమాండ్ వాళ్ళంతా డిసైడ్ చేస్తారు సంథింగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు సంతోష్ కానీ వేజన్లే సాయి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కానీ వాళ్ళ నాయకత్వాన్ని మేము బలపరచడానికి పనిచేయడానికి మేము రెడీ. సో ఇంకొకటి వస్తే, ఇప్పుడు మీరు యూత్ లీడర్గా కంటిన్యూ అవుతున్నారు కాంగ్రెస్లో. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ పోస్ట్ వచ్చాక చాలా ఆరోపణలు ఎదురవుతున్నారు. వాటి మీద ఏ ఒక్క రోజు కూడా మీరు ఎందుకు ఖండించట్లేదు? ఏం ఆరోపణలు వస్తున్నాయి? ల్యాండ్ కబ్జా చేశాడని. లేదన్నా, అది వాళ్ళు ఒకటి చెప్తున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాంటి వాటికి చాలా దూరం ఉంటారు. బేసిక్గా
తనకి కావాలంటే ఏదో ఎన్నో చేసుకోవచ్చు. ఎస్. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా తను ఎస్టాబ్లిష్ అయ్యి జిల్లాలో ప్రజలతో మమేకమయ్యి ప్రజల నాడి మొత్తం ప్రతి ఒక్కరు ఫాలోయింగ్ అంటే మాస్ లీడర్గా ఎదిగాడు. అతనికి ఇట్లాంటి చిన్న చిన్న చేయాల్సిన అవసరం లేదు. అది ఫేక్ న్యూస్ అని నేను కొట్టి పారేస్తున్నాను. ప్లస్ ఇంకొకటి అది పక్కన పెడితే మ్యాక్సిమం ఇప్పుడున్న దాంట్లో పొంగులేటి గారి గ్రాఫ్ తగ్గిపోతుంది అని చెప్పి చాలా మంది కామన్ మ్యాన్స్లలో అనుకుంటున్నారు. పనిచేద్దామన్నా మీరు గ్రాఫ్ తగ్గిందన్నారు కదా, మన ఇద్దరు వెళ్ళి పాలేరు కాన్స్టిట్యున్సీ తిరుగుదాం పండి. పాలేరులో ఉంది, ఎందుకంటే పాలేరులో ఒక ఎమ్మెల్యే పాలేరు మీద పాలేరు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఖమ్మంలో వెళ్దాం పండి, అడుగుదాం పండి ఎక్కడ గ్రాఫ్ తగ్గిందో. ఈ ఇంటర్వ్యూ కానీ అడుగుదాం పండి, పొంగులేటి గారి గ్రాఫ్ తగ్గిందా ఉందో లేదో జనాల్లోనే తెలుసుకుందాం. ఓకే, అయితే ఈ గ్రాఫ్ తగ్గడానికి కూడా కారణం ఖమ్మం ప్రజల్ని పట్టించుకోకుండా పాలేరు మీద టోటల్ ఫోకస్ పెట్టారు పొంగులేటి గారు. లేదు, అలా అంతా ఫేక్. అది ఖమ్మం పొంగులేటి గారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి తన క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఓన్లీ పాలేరు ప్రజలు పాలేరు నాయకులు రావట్లేదండి కలవడం. ఓకే, ఖమ్మం జిల్లాలో ఇక్కడ పాలేరు నుంచి మొదలు పెడితే అటు అశ్వరావుపేట దాకా, అటు భద్రాచలం చెర్ల దాకా, ఇటు ఇల్లందు దాకా, ఇటు మదిరి దాకా ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజలు వినతి పత్రాలు ఇచ్చుకోవడానికో సమస్యలను చెప్పుకోవడానికో జిల్లా మొత్తం నుంచి వస్తున్నారు. మరి అట్లా అని చెప్పి ఆయన ఓన్లీ పాలేరు వాళ్ళకే పనులు చేస్తున్నాడా, లేకపోతే జిల్లా మొత్తం వచ్చిన అందరి సమస్యలు వింటున్నారు, పాలేరు వాళ్ళ పనులే చేస్తారు? లేదన్నా ఎవరు వచ్చినా కానీ మీరు అది క్యాంప్ ఆఫీస్ లో ఎవరు వచ్చినా కానీ జనాల్ని కంపల్సరీ ఆయన కలిసి 2 నిమిషాలు వాళ్ళకి టైం కేటాయించి దీన్ని ఏం చేయాలనేది ఫార్వర్డ్ చేయడం కానీ అన్ని కూడా జరుగుతూనే ఉంది. అది ఓన్లీ గ్రాఫ్ అయితే తగ్గట్లేదు అంటారు. గ్రాఫ్ అనేది ఎప్పుడు తగ్గదన్న. ఇంకొకటి, ఇప్పుడు పొంగులేటి గారు ఫాలోవర్గా అడుగుతున్నా, పొంగులేటి గారు క్యాబినెట్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అని చాలా మంది కూడా అంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి తర్వాతకి పొంగులేటి గారికే ఉంది అని. బట్టి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇంకా వేరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇది డైజెస్ట్ చేసుకోలేక చాలా మంది వర్గ విభేదాలు క్రియేట్ చేసి ఇలాంటి ఆరోపణలు క్రియేట్ చేస్తున్నారా అని చాలా మంది ప్రజల్లో ఉన్న అపోహ. దానికి మీరు క్లారిటీ ఇస్తారా? ప్రముఖ మీడియా ఛానల్ కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. సేమ్ క్వశ్చన్ మీరు వేసినట్టు, మీరు నెంబర్ 2గా ఉన్నారంట క్యాబినెట్ లో. అంటే 2 లేదు 1 లేదు, మొత్తం మా ముఖ్యమంత్రి గారే, మా రేవంత్ రెడ్డి గారే మాకు ఇది, ఆయన తర్వాత మేము ఏదైనా అని కొట్టిపారేశారు. సింపుల్ గా ఆయనే చెప్పారు. తాతగారు మోస్ట్ సీనియర్ నాయకుడు, మధ్యలో 1 జనరేషన్ గ్యాప్ వచ్చింది, ఉన్నట్టుండి 2nd జనరేషన్ గా మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మీకు నేను రాజకీయాల్లోకి రావాలి అనే అనిపించిన కీ పాయింట్ ఏది? కీ పాయింట్ వస్తే అన్న, తాతగారితో నేను ఎక్కువ మమేకం అవుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగా. ఓకే, నాకు హాలిడేస్ వస్తే కూడా నేను తాతగారి దగ్గరికి వెళ్ళడం, తాతగారి దగ్గర ఉండడం. నాకు వెన్ ఐఎమ్ కిడ్ స్కూలింగ్, తను నన్ను కార్లో ఎక్కించుకొని తన కార్లో హైదరాబాద్ తీసుకెళ్తుండేవాడు. ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నడుస్తున్నది నాకు బాగా గుర్తు. అసెంబ్లీకి అని, ఇంకేదో గాంధీ భవన్ అని, ఇవన్నీ నాకు 8th 7th క్లాస్ లో చూపించేశారు తాత. అసలు ఇదేంటి, అసలు ఈ రాజకీయం ఏంటి అంటే నాకు హాలిడేస్ ఉన్న టైమ్స్ లో ఏంటి అని నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ టైంలో టర్మ్లో చనిపోతారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను కూడా బాధపడేదాన్ని. నేను యాజ్ ఏ స్కూలింగ్ కిడ్ ఉన్నప్పుడు కూడా నేను కూడా చాలా ఏడ్చి బాధపడ్డాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈజ్ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్. ఓకే, అప్పుడు నుంచి కూడా నేను ఏంటి అసలు ఈ రాజకీయం అంటే ఎట్లుంటది అని తెలుసుకున్నాక మళ్ళీ నాకు నెక్స్ట్ టర్మ్ నా 10th అయిపోతున్నప్పుడు బట్టి గారు, తాతయ్య వీళ్ళంతా చాలా క్లోజ్గా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, అప్పుడు సార్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఓకే, డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా తాతయ్యతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. తాతయ్య మన ఇంటికి రావడం, బట్టి గారి అని చూసి అప్పుడు రాజకీయాలు అంటే ఏంటి అని ఒక చిన్న అవగాహనకు వచ్చి, ఎప్పుడన్నా మనం రాజకీయాల్లో రావాలి, అసలు ఏంటి ఇదంతా, తాతయ్యకి ఇంత మంచి పేరు ఉంది, ఎక్కడ పోయినా ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి ఉన్న వ్యక్తి కూడా తాతయ్య దగ్గర కలిసి వెళ్తున్నారు, తాతయ్య కూడా బట్టి గారి దగ్గర నన్ను తీసుకెళ్ళడం వెన్ ఐఎమ్ కిడ్ అనమాట. ఇవన్నీ చేయడం జరిగింది. అలా వెన్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్, నేను ఎప్పుడైతే బీటెక్ హైదరాబాద్లో చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ఎస్సీఐలో తిరిగా. ఓకే, బీటెక్ చేస్తున్నప్పుడు ఎన్ఎస్సీఐలో అప్పుడు బల్మూరి వెంకట్ గారు ఉండేవాళ్ళు, వంశీచంద్ర రెడ్డి అని ఉండేవాడు, వీళ్ళంతా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళతో కలిసి ఏదో అలా తిరిగి అలా ఏదో ఒకటి చేయాలి. ఓకే ఫైన్. ఇప్పుడు యూత్ లీడర్గా వచ్చారు, రాబోయే కాలంలో ఒక మంచి పోస్ట్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు. పోస్ట్ ఉన్నా లేకపోయినా అన్న ఒకటి చెప్తున్నా మీకు, ఓపెన్ టాక్. నాకు అవకాశం వస్తే ఓకే, అవకాశం రాబోయినా కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఇలా కార్యకర్తగానే ఉండిపోతా, కానీ దట్స్ ఇట్. త్వరలో కాంగ్రెస్ గవర్నమెంట్ డౌన్ఫాల్ కాబోతుంది
అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్లస్ ఇంకొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజుకైనా కాంగ్రెస్ గుట్టిన వదిలేసి బీజేపీకి వచ్చేస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండింటి మీద చూసుకుంటే పొంగులేటి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పొంగులేటి గారు ఏమంటే వెళ్తారా, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఒకటి, పొంగులేటి గారు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటే ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు బీజేపీకి చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఓకే, ఆ టర్మ్ లో వెళ్ళని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో సడన్ గా చంపుతారని నేనైతే ఎప్పుడు అనుకోను. అది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోబోతుంది అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అన్న ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలని, జనాలకు చేసిన మోసాలని జనం తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఓకే, ఈ 10 సంవత్సరాలు పాస్ట్ 10 years ఏదైతే కేసీఆర్ చేసిన అరాచకాలు కానీ ఏదున్నా కానీ వీళ్ళ భూ కబ్జాలు ఇవన్నీ చూసి జనాలు వ్యక్తిపుట్టి ఏమి చేయలేదు కేసీఆర్ అని మన కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్లో తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్లో తీసుకొచ్చిన ప్రజలు అంటే ఈ 1,00,000 కోట్లు ఏదైతే మనోడు కేసీఆర్ పాత టర్మ్లో అన్ని అప్పులు చేసి పోయినా కానీ చాలా గ్రేట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటి ఫైనాన్స్ మొత్తం వాటికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ఒకవేళ హీజ్ ఎ డేరింగ్ లీడర్ కాబట్టి తను తట్టుకొని వాళ్ళు చేసిన అప్పులన్నింటినీ మళ్ళీ చూసుకొని గవర్నమెంట్ చాలా నడిపిస్తున్నారు. అలానే గవర్నమెంట్ డౌన్ఫాల్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే జనాలకు కూడా తెలిసిపోయింది ఏంటంటే అప్పులు చేసిపోయాడు కేసీఆర్, అదంతా ఇప్పుడు వీళ్ళు నెత్తి మీద పెట్టిపోయాడు కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కొనసాగుతారు. కాంగ్రెస్ పార్టీ పడిపోవడం అనేది బీఆర్ఎస్ నాయకుల కళ, గవర్నమెంట్ పడిపోవడం అనేది బీఆర్ఎస్ నాయకుల కళ తప్పితే. యూత్ ఎలక్షన్స్ వైజ్ వస్తే తిరిగి మళ్ళీ అక్కడికి వద్దాం. మళ్ళీ పాయింట్కి వచ్చారా రండి. ఒకటే పాయింట్తో మీకు యూత్ ఎలక్షన్స్ టైంలో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఒకటే మాటలో? నాకు అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఇప్పుడు రిజల్ట్ కూడా రాలేదు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ది, నాకైతే న్యాయం జరిగిందని అనుకుంటా. సో పక్కకి జరగడం న్యాయమే అంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షుడు రిజల్ట్ రాలేదు కాబట్టి న్యాయం జరిగింది, రిజల్ట్ వచ్చాక న్యాయం జరిగింది అంటారా? ఇంత ఈ ఒక్క ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కి ఎంత ఇదైందంటే ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరికి తెలిసేది. అట్లాంటి వాటిని నేను తప్పుకోవడం నాకు మంచిది అనిపించింది. మీరు తప్పుకున్నప్పుడు మీ క్యాబినెట్ ఎందుకు తప్పిలేదు? మీ కింద ఏర్పరిచిన టీం నించోమని చెప్పాను. నించోని మీరు మండలాల్లో గెలిచి నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళ మండల అధ్యక్షులు కంపల్సరీ నా టీం ఉన్నారు. ఇప్పటికి ప్రతి మండలంలో నా టీం పనిచేస్తూనే ఉంది. ఓకే, ఎక్కడికి పోయినా నా పేరు చెప్పినా కానీ మా టీం ఉన్నారు, వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. ఏ సమస్యలో నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎనీ టైం వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను, నీడ్ఫుల్గా ఉంటాను. మరి మీరు వాళ్ళని అంత ధైర్యంగా నించోబెట్టినప్పుడు మీరు ఎందుకు ధైర్యంగా నించోలేకపోయారు? ఎందుకు పక్కకి జరిగారు? నేను ఒకటే చెప్తున్నా, సీన్ అన్న చెప్పాడు, సీన్ అన్న పార్టీ హైకమాండ్ అంతే. పార్టీ హైకమాండ్ మాట నేను కట్టుబడి ఉంటాను. ఎందుకు సీన్ అన్న పర్టికులర్ గా మీకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? అంటే సీన్ అన్న మీకు స్టాండ్ తీసుకోవచ్చు కదా, మా వాడు నించుంటాడు గెలిచి ఇది పర్ఫెక్ట్ కాదు, నీకు ఇది సూటబుల్ కాదు అనుకున్నాను. సో యూత్ ప్రెసిడెంట్ అనేది మీకు సూటబుల్ కాదు అని అంటే అది ఎక్కువ అన్నట్టు తక్కువ అన్నట్టు? నాకున్న దానికైతే అది సరే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మా దగ్గర తక్కువ అనుకుంటా. సీన్ అన్న చెప్పాక కూడా చెప్పినమ్మంటే మీరు డ్రాప్ కాలే, మళ్ళీ 2-3 రోజులు కంటిన్యూ అయ్యారు. తర్వాతకి మళ్ళీ మీ నుంచి కొంచెం రెస్పాన్స్ వచ్చాయి. మళ్ళీ ఉత్తేజ్ సీన్ అన్న చెప్పినా గానీ నించుంటాడు, డ్రాప్ కావట్లేదని చెప్పినా నేను నెక్స్ట్ డేనే నేను అందరిని పిలిచి మీటింగ్ పెట్టి చెప్పేసాను. ఓకే, నెక్స్ట్ డేనే మరి నెక్స్ట్ డేనే చెప్పినా గానీ ఎందుకు ఊగిసలాడింది? క్యాబినెట్ లో మళ్ళీ పోటీలో ఉండు, తప్పకుండా ఉండు, అది బయట క్రియేషన్ చేసుకున్నాయి ఫేక్. ఓకే, సో యూత్ ఎలక్షన్స్ అనేది మీకు మైలేజ్ తీసుకొచ్చిందా, డిస్కరేజ్ చేసిందా? అన్న, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నాకు చాలా మైలేజ్ తెచ్చింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను తిరుగుతున్నప్పుడు ప్రతి చోట, నేను ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యి సత్తుపల్లి అండ్ వైరా కాన్స్టిట్యున్సీ అండ్ పాలేరు కాన్స్టిట్యున్సీ, ఖమ్మం కాన్స్టిట్యున్సీ, ప్రతి తండాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి ఊరిని టచ్ చేశాను. వెళ్ళా నైట్ 8 o'clock నేను వెళ్తున్నా అంటే కూడా అక్కడ లోకల్ లీడర్స్ కూర్చోబెట్టి అందరితో మీటింగ్ పెట్టించి మనోడు ఉత్తేజ్ నైస్ పర్సన్ అని చెప్పి అందరికి పరిచయాలు చేసుకుంటూ తీసుకురావడం వల్ల చాలా మైలేజ్ వచ్చింది. పరిచయాలు పెరిగినాయి. ఏ మండలంలో ఎలాంటి నాయకుడు ఉన్నారు, మండల అధ్యక్షులు ఎవరు అనేది తెలుసుకోవాల్సి కూడా వచ్చింది. మనకి చాలా పర్ఫెక్ట్గా నాకైతే మైలేజ్ వచ్చిందని నేను చెప్పాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి టీఆర్ఎస్ నాయకులు చాలా మంది, మొన్న రీసెంట్గా కూడా తాతా మధు గారు వీళ్ళందరూ కూడా పొంగులేటి రాజీనామా చేసి ఇప్పుడు నుంచో ఎవరు గెలుస్తారో చూద్దాం అంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఆల్రెడీ వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయారు. ఓకే, మళ్ళీ సవాళ్ళు విసిరి పొంగులేటి గారిని ఇప్పుడు రాజీనామా చేస్తే అసలుకే అడ్రస్ లేకుండా పోతారు. ఒకటే చెప్తున్నా, ఎంతసేపు వాళ్ళ పని బీఆర్ఎస్ వాళ్ళది, ఎవరి మీద బుర్ర వెళ్దాం, మీడియాకి మనం ఎట్లా హైలైట్ అవుదాం అనే కోణంలో వాళ్ళు ఉన్నారు. కానీ
ఒకటే చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ఆల్రెడీ మిమ్మల్ని జనాలు ఒకసారి ఇంటికి పంపించారు. మీరన్నట్టు ఎవరి మీద బురద చల్లుదాం అనుకుంటే ముగ్గురు మంత్రుల మీద చల్లాలి కానీ పొంగులేటి గారు అవును, మన తాతమాల్ గారు, మన బట్టి గారు, నందిని మేడం మీద కూడా కామెంట్ చేయడం జరిగింది మొన్న. మా మహిళా నాయకురాలు, జిల్లా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ కౌంటర్ చేయడం కూడా జరిగింది. తాతమాల్ గారు ఒక్కళ్ళనే కాదు, అందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో పొంగులేటి గారిని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు మీరేం చెప్పాలనుకుంటారు మా మీడియా ద్వారా? బీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నాను, జనాలు మిమ్మల్ని ఆల్రెడీ తిరస్కరించారు. మీరు మళ్ళీ మాతో పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని అసలే లేకుండా చేసుకోకండి. దయచేసి కూడా బురద చల్లడం మానుకోండి తెలియజేస్తున్నాం. రీసెంట్ గా మేము ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు బీజేపీ నాయకుడిని పాలేరులోనే మన సీనన్న మీద అపోజిషన్ లో పోటీ చేసిన వ్యక్తి నున్నా రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బు రాజకీయం చేస్తాడు, డబ్బు రాజకీయం తప్ప ఏ రాజకీయం చేయడు అని అన్నారు. మీరేం చెప్పాలనుకుంటారు దాన్ని? ఆయన డబ్బు రాజకీయం చేస్తుంటే ఖమ్మం జిల్లాలో ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు జనాలు. ఈరోజు ఆయన దగ్గర ఏమి లేకపోయినా జనాలు ఆయనకు తోడు ఉండడానికి రెడీగా ఉన్నారు. ఓకే, సో డబ్బు రాజకీయం అనేది అది ఫేక్ అండి. ఆయన హీఈస్ ఎ మాస్ లీడర్, హీఈస్ ఎ పీపుల్స్ లీడర్. ఆ మాస్ నే డబ్బులు ఇచ్చి కొంటాడు అంటున్నారు. నోవే, ఎక్కడ ఉన్నట్టు నిరూపించండి. సో డబ్బు ఇచ్చి ఎక్కడ రాజకీయం చేయట్లేదు సీన్. నోవే అసలు దేర్ ఇస్ నోవే. ఇంకోటి ఏంటంటే తను మాస్ లీడర్, పీపుల్ లీడర్. ఓకే, 57,000 మెజార్టీ ఇచ్చారు పాలేరు నియోజకవర్గం ప్రజలంతా కూడా అవును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి. అతన్ని చూసి, అతను ప్రజానాయకుడు కాబట్టి అతని బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని అన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అతన్ని జనాలందరూ ఆదరించారు, అభివృద్ధి చేసి తీసుకెళ్తాడనే కాన్సెప్ట్తో తీసుకెళ్లారు. ఓట్లు వేశారు, గెలిపించారు, మంత్రిగా నించోబెట్టారు. ఈరోజు హౌసింగ్ శాఖ కూడా తను మంత్రిగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇప్పుడు మనం పథకం ప్రకటించామో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి తీసుకుంటే దాదాపు 3,000 అలా అనుకున్నారు ఫేస్ వైజ్ గా. ఇంకొకటి చాలా మందికి డౌట్ ఉంది, ఇందిరమ్మ ఇల్లు అంటే గుర్తుకొచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. అవును, ఇందిరమ్మ ఇల్లు వచ్చేసరికి ఒకటే బెడ్రూమ్. అన్న ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ ఇచ్చినట్టు చూపించండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చిన ఒక 10 మందికి అయినా కానీ. అవునన్నా, అదే స్పేషియస్ లో మన ఇండివిజువల్ గా జాగాలో కట్టించిస్తున్నాం మనం. ఓకే, కేసీఆర్ కట్టిందని డబుల్ బెడ్రూమ్ ఇలా గేటెడ్ కమిటీ ఇలా కట్టారు. మన ఇందిరమ్మ ఇల్లు చాలా బ్రహ్మాండంగా పొంగులేటి గారి దగ్గర దాని అంతా ఆఫీసర్స్ తో కూర్చొని డిజైన్ చేపించి, అవును క్వాలిటీ కూడా ఒక డాబా ఇల్లు, నమూనా ఇల్లు కూడా ఒక డాబాతో ఒక స్టేర్ కేస్ తోటి ఒక సింగిల్ బెడ్రూమ్ తోటి బ్రహ్మాండం కట్టించిస్తాం. మీరు ఇందాక ఒక మాటలో అన్నారు, దయాకర్ రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టే వచ్చా, సీనన్న వర్గంలో జాయిన్ అయ్యా అన్నారు. వర్గం అని కాదు, సీనన్న గారి ఫాలోవర్ గా వచ్చారు. ఇన్ కేస్ దయాకర్ రెడ్డి గారు ఫోన్ చేయకుండా ఉండుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిని కదా. దయాకర్ రెడ్డి గారు చేయకుండా తుమ్మల గారి నుండో బట్టి గారి నుండో మీకు పిలిపి వస్తే అదే వర్గం అనేది అట్లా ఏం లేదన్నా. నేను పార్టీలో ఉన్న యాక్టివ్నెస్ అనేది ఇటు నుంచి నేను యాక్టివ్ అయ్యా. అన్న నేను ఇప్పుడు ఓన్లీ పొంగులేటి గారికి తిరుగుతున్నాను, మీరు అబద్ధం. యోగేంద్ర గారి దగ్గర కూడా నేను వెళ్తూ ఉంటా. యోగేంద్ర గారు హవారి ఉత్తేజ్ అంటారు, ఎక్కడ పోయినా కలుస్తూ ఉంటారు. నేను బట్టి గారి దగ్గరికి వెళ్తుంటా, నందిని మేడం దగ్గరికి వెళ్తుంటా, కలుస్తున్నాను, ప్రతి ఒక్కరిని కలుస్తున్నా. దుర్గా ప్రసాద్ గారిని కలుస్తుంటా, జిల్లా అధ్యక్షుడిని. ప్రతి ఒక్కరితో నాకు టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు కాంగ్రెస్ గవర్నమెంటే ఒక ఆఫర్ ఇచ్చింది ఎమ్మెల్యేగా నించోడానికి, మీ కష్టాన్ని కానీ మీ యూత్ ఫాలోయింగ్ చూసి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అనుకుంటాం, గెలవడానికి సరిపడా డబ్బులు ఉన్నాయా? కంపల్సరీ అన్న. సో వెల్ సెటిల్డ్ అన్న. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు డబ్బుతో రాజకీయం, ఇవన్నీ డబ్బుతో రాజకీయం చేయాలంటే ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినా చేయొచ్చు. ఓకే, నాకు డబ్బుతో వద్దు, నాకు ప్రజల నుంచి రావాలనే డబ్బు ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఎస్, నాకు ప్రజల నుంచి రావాలని నా డ్రీమ్. ప్రజల్లో నేను పుట్టాలి. కి డబ్బు అనేది నాట్ ఏ మ్యాటర్, అసలు సింపుల్ ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. సో ఎన్ని కోట్లైనా ఎలక్షన్స్ లో నుంచి ఉంటే టికెట్ వస్తే ఎన్ని కోట్లైనా పెట్టి గెలవడానికి నేను పెట్టను. మీ తాతగారు పెట్టిస్తారు. ఎవరు బెటర్ అన్నా? అయ్యే వస్తాయి అన్న. అట్లా ఎట్లా వస్తాయి? మాకు టికెట్ ఇస్తే మరి నేను ఓపెన్ చెప్తున్నా, నాకు మంచి మిత్రులు ఉన్నారన్న. ఓకే, అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వెల్ సెటిల్డ్ ఉన్నారు, మంచి మిత్రులు. వాళ్ళ పేరు సరే నేను చెప్తాను. ఓకే, మంచి మిత్రులు ఉన్నారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకొని ఉంచుకున్నారు. కంపల్సరీ. వాళ్ళు అంటుంటారు నాకు వీక్లీ ఒకసారి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, మీ అన్నం గారికి ఎందుకు నువ్వు దూసుకుని వెళ్ళు. సో ఇంత పుషింగ్ కూడా ఉంది మీకు ఫైనాన్షియల్ గా? కంపల్సరీ అన్న. మొత్తానికైతే ఎన్ని కోట్లైనా పెట్టడానికి రెడీ? ఐఎమ్ రెడీ, ఓపెన్ గా చెప్తున్నా, ఐఎమ్ రెడీ. ఓకే, సో అధిష్టానం కూడా ఈ వీడియో చూడండి, డబ్బులు గట్టిగా ఉన్నాయి. సో ఏ టికెట్ ఇచ్చినా గెలిపించుకునే సత్తా ఉత్తేసుకుంది. ఓకే, ఇంకా మీ యూత్ కాంగ్రెస్ లీడర్స్కి కానీ లేదంటే కార్యకర్తలకు కానీ సీనన్న ఫాలోవర్స్కి కానీ మా టచ్ స్టూడియో ద్వారా
ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, సీనన్న ఫాలోవర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఒకటే విషయం చెప్తున్నాను. ఎంతోమంది బుర్ర జల్లుతూ ఉంటారు. అవి ఏది కూడా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోయి ప్రజల సంక్షేమం కోసం ఎట్లయితే మన ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కానీ ఎలా అయితే ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారో దాంట్లో మనం భాగ్యస్వామ్యం అవుదాం. ప్రతి కార్యకర్తకి నేను పిలుపునిస్తున్నా. ప్రతి చోట ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని మన లీడర్ దగ్గరికి, అంటే మన మంత్రి గారి దగ్గరకో, మన లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరకో తీసుకెళ్ళి ప్రజల సమస్యలను మనం పరిష్కరించే రూపంలో ముందుకెళ్దాం. ఎన్నో రూమర్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు, బురదలుతారు, ఇంకేదో అంటారు అది మనం పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజల కోసం మనం అమాయకే ఉందామని టచ్ స్టూడియోస్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేస్తాం. కంపల్సరీ టచ్ స్టూడియోస్ని అందరూ ఆదరించండి. టచ్ స్టూడియోస్ రాకేష్ గారు కానీ, మీ టీం కానీ చాలా కష్టపడి మీరు ఈ ఛానల్ని స్టార్టప్గా తీసుకొని వచ్చారు ఖమ్మం జిల్లాలో. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క యువతకు నేను కోరుకుంటున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి టచ్ స్టూడియోస్ అందరికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్, అంతేకాకుండా సీనన్న ముఖ్య అనుచరుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అనుచరుడు, రాబోయే కాలంలో కాబోయే లీడర్, ఓకే, రాబోయే కాలంలో కాబోయే లీడర్ అయినటువంటి ఉత్తేజ్ గారు ఈరోజు మన పాడ్కాస్ట్లో చాలా క్లారిటీగా గవర్నమెంట్ మీద ప్రజలకున్న అనుమానాలని కానీ వీటన్నిటిని కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఫ్యూచర్లో ఉత్తేజ్ గారి ప్రయాణం ఏ విధంగా ఉండబోతుందో కూడా టోటల్ ఈ పాడ్కాస్ట్లో తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ పూర్తి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.